హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ కుసుమ. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ మ్యాజిక్ మసాలా బ్యాటర్ ఫర్ యమ్మీ దోసాస్. ఇది తయారు చేయడానికి 5 నిమిషాలు. ఫ్రిడ్జ్లో దోసపిండి లేకున్నా, సండేస్ అవుటింగ్ వెళ్ళి మండే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తున్నా, లేక పిల్లలు అడగగానే చటుక్కున లేచి చిటుక్కున పిండి తయారు చేసుకోగల టేస్టీ యమ్మీ దోశలండి ఇవి. మామూలుగా అయితే దోశ పైన టాపింగ్స్గా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము వేస్తాం. కానీ ఈ రెసిపీ స్పెషాలిటీ బ్యాటర్ తయారు చేసేటప్పుడే 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్సీ చేస్తున్నాను. అవేంటో ఎలా చేశానో, బ్యాటర్కి ఇంత మసాలా టేస్ట్ ఎలా వస్తుందో చూద్దామా. ముందుగా 1 కప్ 200 గ్రాములు బొంబాయి రవ్వ తీసుకోవాలి. కర్డ్ 1/2 కప్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకున్నవి, 2 ఇంచీల అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కాస్త బరకగా ఉన్నప్పుడే తీసేయాలి. ఇప్పుడు మనం మ్యాజిక్ మసాలా బ్యాటర్ రెడీ అయిపోయింది. పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ వంట సోడా, కొద్దిగా నీళ్లు వేసి మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ఉండేగా కన్సిస్టెన్సీ చేసుకోండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసి 2 గరిటెలు పిండి వేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశలు కొద్దిగా దడసరిగా అంటే ఉత్తపంలా ఉంటేనే బాగుంటాయి. కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర చల్లి 30 సెకండ్లు వెయిట్ చేసి ఫ్లిప్ చేయండి. ఇన్స్టెంట్ దోశ రెడీ. మరొక వైపు 30 సెకండ్లు కాల్చి తీసేసుకోవడమే. ఈ దోశ ఇలా కడాయిలో చేసుకుంటే బాగుంటాయి. దోశ పెనంలో కూడా చేసుకోవచ్చు. అంతేనండి, చూసారా ఎంత క్విక్గా ఈజీగా టేస్టీ దోశలు రెడీ అయ్యాయో. ఈ దోశ రుచి తిన్నారా మీరే చెప్తారు, భలే వెరైటీగా ఉంది అని. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.